వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా కొండూరు గ్రామ సర్పంచ్ కేతూరి ధర్మతేజ ప్రమాణ స్వీకార కార్యక్రమం. షెల్లింగంపల్లిలో అక్రమ బెల్ట్ షాపులపై టీఆర్పీ ఫిర్యాదు. ఏసీపీ వెంకటరమణ చైర్మన్ మోహన్లు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం గురించి మరియు భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్న వైనం. మాచరెడ్డిపల్లి గ్రామ పాలకవర్గ ప్రమాణ స్వీకారం. లింగంపల్లి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం. ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. షెల్లింగంపల్లి పరిధిలో అక్రమ బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగి ప్రజల భద్రతకు, ముఖ్యంగా మహిళల రక్షణకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని ఆరోపిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా నాయకులు ఈ రోజు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. టీఆర్పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు రమేష్ యాదవ్ ఆదేశాల మేరకు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముద్రాజ్ మరియు జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి షెల్లింగంపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో అధికారికంగా కంప్లైంట్ లెటర్ అందజేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం షెల్లింగంపల్లి ప్రాంతంలో అనుమతి లేకుండా అక్రమంగా మద్యం విక్రయించే బెల్ట్ షాపులు పెరగడంతో రాత్రివేళ మహిళలు, యువత బయటకు రావడానికి భయపడుతున్నారని తెలిపారు. బెల్ట్ షాపుల వద్ద పోకిరీలు, అసాంఘిక వ్యక్తులు గుమికూడి గొడవలు, అసభ్య ప్రవర్తనకు పాల్పడుతున్నారని, దీనివలన కాలనీలో నివసించే కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయని కంప్లైంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అక్రమ మద్యం విక్రయాల కారణంగా యువత చెడు అలవాట్లకు బానిస అవుతుండటం, శాంతి భద్రతలకు భంగం కలుగుతుండటం గమనించి వెంటనే బెల్ట్ షాపులను గుర్తించి మూసివేయాలని, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్పీ నాయకులు ఎక్సైజ్ అధికారులను డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ మాచిరెడ్డిపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. పంచాయతీ సెక్రటరీ పర్యవేక్షణలో సర్పంచ్ సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్గా మానిమ్మ, వార్డు సభ్యులు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన పాలకవర్గానికి గ్రామస్తులు, యువకులు ఘనంగా అభినందించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు గ్రామంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రమాణ స్వీకారం చేయబడింది. అందరి గ్రామ పెద్దలందరి సమక్షంలో ఈరోజు గ్రామ అభివృద్ధికి ఎల్లవెల్లలా తోడ్పడతానని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా విజయం వెనకాల ఉన్న ప్రతి ఒక్క పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా మాణిక్యరావు గారి సంకల్పంతో, అందరి ఆదేశాలతో నన్ను సర్పంచ్గా ఎన్నుకోబడింది. మా విలేజ్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రతి విజయాన్ని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా తోడుంటానని, అందరి సమక్షంలో పనిచేస్తానని కోరుకుంటున్నాను. మా విలేజ్లో ఒక ముఖ్యంగా యువకులు చాలా ఇబ్బంది పడి ఖరాబ్ అవుతున్నారు. దాని గురించి మద్యపాన నిషేధం చేస్తానని చర్య తీసుకున్నామని, అతి త్వరలో అది కూడా ముందుకు తెస్తాను. అది అలాగే నీటి సమస్య ఉంది, ఆ నీటి సమస్య కూడా చూస్తాను. ప్రతి ఒక్క కార్యకర్త అయినా ఎవరైనా నా దృష్టికి ఏ లోపం తెచ్చినా అది నేను ఫుల్ఫిల్ చేస్తానని కోరుకుంటున్నాను. ములుగు జిల్లా తాడ్వాయి మండలం సమ్మక్క సరళమ్మ మేడారం చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారంలో శ్రీ సమ్మక్క సారళమ్మ ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన, మహాజాతర 2026 ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించనున్నారు.
మీకు ఎంత అవకాశం ఇచ్చిండో ఈ టైంలో ఒక ఎంతేళ్ళు ఏమన్నా సంతోషం అంటే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని అన్నా మెమోరియల్ పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం క్రిస్మస్ అలంకరణతో సందడిగా మారింది. విద్యార్థులు ఆటపాటలు, నృత్యాలు, క్రిస్మస్ క్యారల్స్తో వేడుకలను ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచారు. శాంతి, ప్రేమ, సోదర భావాన్ని చాటేలా విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల డైరెక్టర్ చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలను జరుపుతున్నామన్నారు. క్రిస్మస్ పండుగ సందేశాన్ని విద్యార్థులకు తెలియజేస్తూ ప్రేమతో జీవించాలనే భావనను అలవర్చడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. గౌరవనీయులైన తల్లిదండ్రులకి, విద్యార్థులకి, టీచర్స్కి, పాత్రికేయులకి అందరికీ కూడా నమస్కారాలు. క్రీస్తు జయంతి సందర్భంగా ఈరోజు మేము ప్రత్యేకంగా అన్నా మెమోరియల్ స్కూల్ యందు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉన్నాము. క్రీస్తు ప్రభు మానవాళ్ళందరి కోసం జన్మించినటువంటి శుభదినాన్ని మేము ప్రతి సంవత్సరము క్రిస్మస్ కంటే ముందు ఒక 3-4 రోజుల ముందు దీన్ని జరుపుకోవడం ఆనవాయితీగా గత 25 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది. క్రీస్తు ప్రభు శాంతి సమాధానకర్తగా, వెలుగును నింపే మహనీయుడిగా జన్మించిన శుభదినాన్ని ప్రత్యేకంగా ప్రతి క్రైస్తవ సోదరి పండుగని ఉత్సాహం జరుపుకుంటూ ఉంటారు. దానిలో భాగంగా మేము కూడా ఈ యొక్క పాఠశాల యందు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా సంతోషాన్ని, ఆనందాన్ని ప్రసాదించేటట్లు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క దీవెనలు ప్రతి ఒక్కరిపై ఈ రానున్న సంవత్సరంలో విరివిగా కురిసేటట్లు అందరికీ కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ శాంతి సమాధానంతో నింపాలని కోరుతూ ఉన్నాను. ధన్యవాదములు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మునపల్లి మండలం లింగంపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఇఫ్రాన్ పటేల్, ఉప సర్పంచ్ రాజా నరసింహ మరియు వార్డు సభ్యులకు పంచాయతీ సెక్రటరీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇఫ్రాన్ పటేల్ మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని, అందరినీ సమానంగా చూసుకుంటారని హామీ ఇచ్చారు. నేను పేరెం రాజా నరసింహ, లింగంపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము, పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ओके सब लोग आ जाओ रयान।
बाहर आ सिग्नेचर करके क्या चलो सिग्नेचर कर देना है। तमाम गाँव वालों का जो गाँव वाले बाहर रह के आके वोट डाले मुझे, उन सब का शुक्रिया अदा करता हूँ। जितने चाहने वाले हैं, जितने सोशल मीडिया में चाहने वाले हैं, चाहे लिंगपल्ली हो, संगारेड्डी हो, जहराबाद हो, हैदराबाद हो, सब का जो है तहे दिल से शुक्रिया अदा करता हूँ। इंशाल्लाह मैं इस पर जो है काम करने के लिए खड़ा उतरूँगा। తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పెంట్లవెల్లి మండల పరిధిలోని కొండూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతనంగా సర్పంచ్గా ఎన్నికైన కేతూరి ధర్మతేజ మరియు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రత్యేకంగా హాజరయ్యారు. అధికారుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్గా వడ్డెమాన్ రాముడు వారితో పాటు వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గ్రామ పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు నూతనంగా ఎన్నికైన వారికి శాలువాలతో సన్మానం చేశారు. ర్యాలీగా వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో గ్రామ పెద్దలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్, మండల సీనియర్ నాయకులు నల్లపోతుల గోపాల్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువ నాయకులు జూపల్లి అరుణ్ పాల్గొని అభినందన తెలిపారు. వాగ్గేయకారుడు, ఉపాధ్యాయులు రాజారాం ప్రకాష్ సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెద్ద కృష్ణారావు, వద్ది సత్యనారాయణ, నరసింహారావు, నాయకులు రెడ్డి వెంకటేశ్వర్లు, కూడలి వెంకట్రాములు, సత్యం, నల్లపోతుల కురుమయ్య, పలుస రవిగౌడ్, సంఘనమేని రాము, రెడ్డి సూగూరి, బెల్లరి నాగయ్య, విజయగౌడ్, నరసింహ, బాలస్వామి, హుస్సేన్, నరేష్, కావలి ఈశ్వరయ్య, గుందుమల సుధాకర్, దొబ్బలి వెంకటయ్య, రెడ్డి రవి మరియు యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో సర్కిల్ 20లో ఏసీపీ వెంకటరమణ మరియు చైర్మన్ మోహన్ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఫిర్యాదులను చెత్తబుట్టలో వేస్తున్నటువంటి దానిపై ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ గౌరవ ప్రశాంతి మేడం రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఏసీబీ వెంకటరమణ ఆయన ఇచ్చిన అక్రమ భవనాలను సీజ్ చేసి అతని మర్యాదలు అతనికి అందంగానే మళ్ళీ అక్కడ తొంగి చూడాడు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం, చైర్మన్ మోహన్ ఇతని విధి నిర్వహణ ఏంటంటే ఎక్కడైతే అనుమతులు లేకుండా అక్రమ భవనాలు ఉన్నాయో వాటిని ఉన్నత అధికారులకు తెలియపరచడం కానీ, ఇతను గౌరవ ఏసీపీతో మాట్లాడి అక్రమ భవనాలపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాడని ప్రజలు అనుకుంటున్నారు. కావున ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఏసీపీ వెంకటరమణ, చైర్మన్ మోహన్లపై చర్యలు తీసుకుంటూ అక్రమ కట్టడాలపైన కూడా చర్య తీసుకోగలరని నిరంతరం ప్రజల కోసం పోరాటం చేసే మీ మిద్దెల మల్లారెడ్డి కోరుతున్నానంటూ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలో ఓంకార్ నగర్, లక్ష్మీనగర్ కాలనీ, సాయిబాబా మందిరం దగ్గర ఈరోజు నూతన ఓటు నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన యువకులు నమోదు చేసుకోగలరని మనవి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మరియు సీనియర్ నాయకులు రాచమల్లి నాగేశ్వర్ గౌడ్, మాణిక్యారావు, గుండె గణేష్ ముదిరాజ్, విజేందర్ సింగ్, నల్లూరి పట్టాభిరామ్, పారానంది, నాగుల జాజీరావు, శ్రీను, ప్రభాకర్, మహేష్, చోటూరాం, దుర్గా, మహిళా నాయకురాలు మాధురి మొదలగు వారు పాల్గొనడం జరిగింది. పెట్టాలని వారిని నిరుత్సాహపరిచే విధంగా వారి మాటలను మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందంటే వారికి ఉన్న నిజంగానే కేంద్ర మంత్రిగా చేసినారు, 2 మార్లు రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా వారు ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు చేస్తా ఉన్న అభివృద్ధికి దోహదపడి వారి మంచి సూచనలు, సలహాలు, దాంతోపాటు
ఈరోజు రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్రాన్ని ఎందుకు కోరుకున్నాం? ప్రధానంగా యువతకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడు. పరిశ్రమలు ఖచ్చితంగా రావాల్సింది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంకోవైపు ప్రైవేట్ ఉద్యోగాలు. ఇవి రెండు ప్రధానమైన అంశాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం చాలా ప్రత్యేకమైన దృష్టితో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. తరుణంలో వారు ఎందుకు చూడలేకపోతా ఉన్నారో అర్థమవుతలేదు. వారు చెప్పినారు కొన్ని అంశాలు. ఒక కంపెనీకి సంబంధించి సరే ఆ రోజు మహారాష్ట్రనో తమిళనాడుకో ఏ విధంగా తరలి వెళ్ళినాయని మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. ఒప్పందం చేసుకున్న ప్రతి కంపెనీకి సంబంధించి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా ఇక్కడే ఆ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి దోహదపడే విధంగా ఆ వాతావరణం ఏర్పాటు చేసుకొని తద్వారా మన నిరుద్యోగ యువతీ యువకులకు, యువతకు సంబంధించిన ఉపాధి పెద్ద ఎత్తున పెంచాలనే ఒక ఆలోచనతోనే, ఒక పాజిటివ్ దృక్పథంతోనే ఎవరైనా పోతా ఉంటారు. మేము అడుగుతా ఉన్నాం, వారి హయాంలో కూడా అనేక ఎంఓయూస్ జరిగినాయి. సింపుల్ ప్రిన్సిపల్ దాంట్లో ఒప్పందం చేసుకున్నప్పుడు ఒప్పందం పరంగా ప్రభుత్వం ఇస్తా ఉన్న రాయితీలు, సబ్సిడీలు, ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ వాతావరణానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేస్తుంది. వారు చేసినో లేదు. కానీ ఈరోజు వారి ప్రభుత్వంలో కూడా ఎంఓయూ చేసుకున్న ప్రతి కంపెనీ రాలేదు. మాకు అర్థం తెలుసు దాని గురించి. మేము ఎప్పుడూ ఆ విషయాలని కూడా రచన చేయలేదు. ఎందుకు చేయలేదు? పెట్టుబడులు రావాలి, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. ఎక్కడ ఆ కంపెనీలకు సంబంధించిన వీలు సౌకర్యం ఉంటుందో, సబ్సిడీలు, రాయితీలు, వారికి సంబంధించిన లాభాలు ఏ విధంగా జరుగుతాయో దానికి సంబంధించి ఆ రాష్ట్రాల్లో పోయి తిరిగి వారికి సానుకూలంగా, అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో వారు పెట్టుబడులు పెట్టి ముందుకెళ్తారు. వారే చెప్పిన ఫాక్స్కాన్ కు సంబంధించి ఇతర రాష్ట్రానికి పోయింది. కానీ ఈరోజు మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, రాసి పెట్టుకోండి. ఐటీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ, ఈరోజు ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్ కానీ, రంగాల్లో ఇప్పటికే ఎక్కడ లేనంత ఈకో సిస్టమ్ ని డెవలప్ చేస్తూ పెట్టుబడులు తీసుకొచ్చాం 2 సంవత్సరాల కాలంలో. ఇంకా 3 తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల అభివృద్ధి కానీ, ఉపాధి కల్పనలో ముందుండే కార్యక్రమం చేస్తాం. సాంకేతిక పరిశోధన, ఇన్నోవేషన్ కు సంబంధించి ఒక గొప్ప వాతావరణం కల్పించాలని, అదేవిధంగా చాలా ప్రముఖంగా మొత్తము అంతర్జాతీయ స్థాయిలో ఉన్న విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఇక్కడ రావటానికి వారు ఆసక్తి చూపెడతా ఉన్నారు. మరో ప్రక్కన మనకు చాలా ధీటుగా పోటీ ఇచ్చేది ఐటీ రంగానికి సంబంధించి కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు. ఈ 2 సంవత్సరాల కాలంలో, సంవత్సరంన్నర కాలంలోనే ఒక్కటే ఫైనాన్షియల్ ఇయర్ లో 75 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ను తీసుకురావటం జరిగింది.
మరొకసారి. అట్టహాసంగా కొండూరు గ్రామ సర్పంచ్ కేతూరి ధర్మతేజ ప్రమాణ స్వీకార కార్యక్రమం. షెల్లింగంపల్లిలో అక్రమ బెల్ట్ షాపులపై టీఆర్పీ ఫిర్యాదు. ఏసీపీ వెంకటరమణ చైర్మన్ మోహన్లు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం గురించి మరియు భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్న వైనం. మాచరిడిపల్లి గ్రామ పాలకవర్గ ప్రమాణ స్వీకారం. లింగంపల్లి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం. ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు.